కరప పోలీస్ స్టేషన్లో గొర్రపూడి గ్రామ టీడీపీ జనసేన నాయకులు శ్రవణ్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణం రాజుపై అమానుష వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కరప ఎస్ఐ తోట సునీతకు ఫిర్యాదు అందజేసి ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గండి వెంకటేశ్వరరావు, అణుకుల రాంబాబు, పుణ్యమంతుల అన్నవరం, తాతాజీ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామానికి చెందిన 7వ తరగతి విద్యార్థిని పాఠశాలకు వెళ్లకుండా రైల్వే స్టేషన్లో భిక్షాటన చేస్తుండగా అధికారులు గుర్తించి బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు. స్థానిక సర్పంచ్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు, విద్యాశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని బాలికను విచారించారు. బాలిక కుటుంబ పరిస్థితుల కారణంగా అప్పుడప్పుడు పాఠశాలకు వెళ్లి మిగతా రోజుల్లో భిక్షాటన చేస్తోందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. బాలికకు అవసరమైన సంరక్షణ, విద్య అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. వాళ్ళు ఈ సంవత్సరం కనబడితే వాళ్ళ అమ్మకి కొంచెం పిలిచి మళ్ళీ చెప్తే అప్పటి నుంచి ఆమె పంపిస్తుంది. నేను కూడా అంటే 8 సార్లు ఇవ్వలే చెప్పిన అంతకుముందు 2 ఇయర్స్ దాదాపు మారింది సార్. నమస్తే అండి, నా పేరు జి శివానంద. నేను శంకరంపేట ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఈరోజు మిర్జాపల్లి గ్రామ సర్పంచ్ అయిన యాదగిరి గారు ఫోన్ చేసి ఒక మైనర్ బాలిక మిర్జాపల్లి రైల్వే స్టేషన్లో భిక్షమెత్తుందనే సమాచారం మీద వచ్చి ఆమెని విచారించగా ఆమె మిర్జాపల్లిలో నివాసం ఉండి అనంతమ్మకు సంబంధించిన అమ్మాయిగా తెలిసింది. ఇది వెరిఫై చేయగా ఈమె అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చినా వెరిఫై చేయగా గత 11 సంవత్సరాల క్రితము వాళ్ళ కోడలైన శోభకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దొరికిందని తెలియజేయడం జరిగింది. ఇమీడియట్గా మన సిడబ్ల్యూసీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి గ్రామ బాల రక్షణ కమిటీలో భాగంగా సిడబ్ల్యూసీ వాళ్ళకు తదుపరి విచారణ